రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా సూర్యాపేట మున్సిపాలిటీ మీద ఎగిరేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమన్వయ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏదైతే మనం ఆ రోజు ఎన్నికలలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చి 6 గ్యారంటీలే కాకుండా బ్రహ్మాండంగా ఈరోజు హామీలు ఇవ్వని సన్నబియ్యం లాంటి స్కీములు కూడా అమలు చేసి ఈరోజు బ్రహ్మాండంగా పేదల పక్షాన మనం ముందుకు వస్తున్న పరిస్థితులు కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరికీ ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవారికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కానివ్వండి, రేషన్ కార్డు అందజేయడం కానివ్వండి, ముఖ్యంగా పేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇవాళ పేదవాడు ఆత్మగౌరవంగా బతకడానికి సొంత ఇంటి కళను నిజం చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి అన్న రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు సన్నబియ్యం కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ప్రజాభిమానం పొందిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వస్తుంది. మరి మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ పార్టీని మరి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఆలోచించాలి, పల్లెల్లోనే కాకుండా పట్టణంలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ పార్టీ పట్టణాలలో కూడా ప్రజల మన్నన పొందిందనే విధంగా రేపు మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సూర్యాపేటలో 48 వార్డులు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికలలో కూడా జగదీష్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 24 సీట్లే గెలుచుకోవడం జరిగింది. ఆ రోజు మనం అందరం కూడా ప్రతిపక్ష పార్టీలు 24 సీట్లు గెలుచుకోవడం, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా 15 సీట్లను మనం గెలుచుకోవడం జరిగింది. ఈ రోజు మనం గెలవడం పెద్ద కష్టమేం కాదు. మనం అందరం కూడా సమన్వయంగా ముందుకెళ్తే 40 సీట్లు ఖచ్చితంగా ఏ నియోజకవర్గ పార్లమెంట్ లో మన మున్సిపాలిటీలో గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం అందరం కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడే మన డిసిసి అధ్యక్షుల వారు చెప్పిండ్రు, ఒక్కొక్క మరి కౌన్సిలర్ ఒక్కొక్క మరి దానికి 4 నుంచి 5 కూడా పోటీ పడుతుంది. పార్టీ పరిశీలించి పార్టీ సీనియర్ నాయకులకు గెలిపే లక్ష్యంగా మరి పార్టీ ప్రజలలో మన్నన ఉన్న వారికి టికెట్లు ఇస్తే కూడా అందరూ సహకరించి రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.